హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాల్టి వీడియోలో నా మధ్యాహ్నం రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా మన ఛానల్కి, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్నింగ్ అండి, టైం పూజ అయితే అయిపోవచ్చింది. కొన్ని గులాబీ పువ్వులు ఇలా రెక్కలైతే ఊడిపోయాయి అనమాట. సో ఇదేంటంటే దీపాలకి అలంకరణ చేసేసుకుంటున్నాను. ఎంత కళగా వచ్చిందంటే అసలు దీపాలకి మనం చక్కగా అలంకరణ చేస్తే ఇంత అందం వస్తుందా అని చెప్పేసి నాకైతే ఒక మంచి ఫీల్ వచ్చిందనమాట. సో ఇవాల్టి బ్లాగ్ చెప్పాను కదా, మధ్యాహ్నం రొటీన్. అయితే ఆల్మోస్ట్ మనలాంటి హౌస్ వైఫ్లకి ఏంటంటే మధ్యాహ్నం పూట ఏదో టీవీ చూస్తుంటాం, సీరియల్ చూడడం, ఇలాంటి వాటిలో టైం స్పెండ్ చేస్తుంటాం. నేను కూడా అంతేనండి. కానీ అలాంటి ఖాళీ టైంలో నేను ఏ పనులు చేసుకుంటాను మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక మంచి రెసిపీ చేశానండి. ఏంటి అంటే వంకాయలతోటి. ఇది మా లంచ్ కోసం అనమాట. అయితే వంకాయలతోటి నేను బగారా వైగన్ చేశాను, మెంతికూర చేశాను, నంబర్ ఆఫ్ వెరైటీస్ రెసిపీలు ఉన్నాయి కదండి. కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఎందుకంటే చాలా ఈజీ అయిపోతుంది, టేస్ట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే వంకాయలని ఇలాగ పొడవుగా కట్ చేసుకున్నానండి. వాటర్లో ఫస్ట్ వేసేసాను అనమాట. ఈ మాత్రం ఆయిల్ అయితే పడుతుందండి కంపల్సరీ. డీప్ ఫ్రైకి పోల్చుకుంటే తక్కువ అనమాట. సో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. సన్నంగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇవి ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతున్నాయో లేదో కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. దీనికి ఏంటంటే ఎంత స్టార్టింగ్లో ఆయిల్ వేసానో చూసారు కదా, అంతేనండి. ఆ తర్వాత మూత పెట్టేశాను అనమాట. ఒక 2 to 3 minutes లోపలండి ఇవైతే మగ్గిపోతాయి. ఈ మధ్యలో నేనైతే ఇది మినపొడియాలండి, అవైతే ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి, మర్చిపోయాను. సో అప్పటికప్పుడు ఫ్రై చేసేసాను అనమాట. ఇదిగోండి ఒక 5 to 6 minutesలో సగానికి మగ్గిపోయాయి అనమాట. ఇది మనం ఫ్రై కూడా అనొచ్చండి. అంటే వంకాయలు ఓన్లీ వంకాయలు వేసారనుకోండి, అవైతే ముద్దలాగా అయిపోతాయి, పేస్ట్ లాగా. సో ఇవాళ మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తాం కదా, ఉల్లిపాయలు కొంచెం క్రంచీగా ఉండి ఎంత బాగుందో తెలుసండి రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి, చాలా సింపుల్. ఎటువంటి మసాలా కూడా మనం ఈరోజు యాడ్ చేయట్లేదు. ఇదిగోండి కొంచెమే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత చిన్న అల్లం ముక్క తురిమేసి వేసుకున్నాను. ఈ మాత్రమే వేసానండి. ఎక్కువ వేస్తారంటే చేదు వచ్చేస్తుంది, తినలేం కదా. సో కట్ చేస్తానండి. అల్లం ఇంకా మనం వేసుకున్న రెడ్ చిల్లీ కూడా కొంచెం పచ్చివాసన పోయాయి కదా. ఇప్పుడైతే వేయించిన మినపొడియాలు కూడా యాడ్ చేసేసుకున్నాను. అంతేనండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక్క 2 నుంచి 3 నిమిషాల తర్వాత అండి ఇదిగోండి మన ఫ్రై అనుకోవచ్చు, లేకపోతే కర్రీ కూడా అనుకోవచ్చు, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసేసానమాట. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ పైనాపిల్ అయితే కనిపించింది. అతని దగ్గర అయితే చాలానే ఉండేనండి. కానీ వాసన అయితే అసలు ముక్కు పేలిపోతున్నదనమాట, అలాగున్నది. కానీ ఒక డిఫాల్ట్ ఏంటంటే నాకు ఎంచుకోవడం రాదు. అతనికే చెప్పానమాట. కానీ ఇదేంటంటే సరిగ్గా లేదు. సో కట్ చేయడం అయితే నా వల్ల కాదు. ఇంతకు ముందర నేను ఎప్పుడూ కట్ చేయలేదండి. అమ్మ కానీ లేకపోతే మా వారు కానీ కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు ఇస్తే శుభ్రంగా కూర్చొని తినేయడమే తెలుసు. కానీ ఏంటంటే ట్రై చేద్దాం ఏదైనా పని, అంటే వాళ్ళ ఆబ్సెన్స్లో మనం ఆ పని చేయాలి కదా అని చెప్పేసి ఒక చిన్న పట్టుదలతో కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆఖరికి నా వరకు తినడానికి ముక్కలు ఏమైనా మిగులుతాయా లేదా అని నాకే డౌట్ వచ్చింది. సో ఏంటంటే ఆ ముళ్ళు లాంటివి మనం తీసేయాలి కదా, లేకపోతే మనకి దగ్గు వచ్చేస్తుంది. సో చూడండి ఎలాగంటే స్కెల్టన్లా తయారైపోయింది. నేను తెచ్చిన పైనాపిల్ ఏదోలా కష్టపడి కోస్తున్నాను. సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇవి మధ్యాహ్నం తినడానికి అని చెప్పేసి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. కొంచెం పంచదార, సాల్ట్, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని శుభ్రంగా అది మూత పెట్టేసి ఉంచేసానంటే అది కొంచెం జ్యూసీగా చాలా బాగుంటుందన్నమాట. అయితే పైనాపిల్ తోటి మనం జ్యూస్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో నాకెందుకు అంటే ఓన్లీ జ్యూస్ చేశానండి. ఆ రెసిపీ అయితే నేను 100% ఫెయిల్ అయ్యాను కాబట్టి వీడియో షేర్ చేయలేదు. ఇదేంటంటే సింపుల్ అండ్ ఈజీ. సో పైనాపిల్ సంగతి పైన పెట్టేస్తే ఈరోజు ఇంకో మంచి హ్యాపీ న్యూస్ అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా అయితే నేను ఆన్లైన్లో ఒక మొబైల్ అయితే ఆర్డర్ పెట్టానండి. అదైతే ఈరోజు వచ్చేసిందనమాట, డెలివరీ అయిపోయింది. సో అది నేను అంతా అన్బాక్సింగ్ అంతా కూడాను నేను వీడియో షూట్ చేశాను అనమాట. హోప్ మీ అందరికీ అంటే ఎవరికైనా ఇది యూజ్ఫుల్ అవ్వచ్చండి.
ఈ మోడల్ వచ్చేసరికి iQOOZ9 అండి. ఇదైతే 128 GB ఉంది. అంటే స్టోరేజ్ చాలా తక్కువే అనుకోవచ్చు, ఎందుకంటే నాకు ఎడిటింగ్కి నేను ట్యాబ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం అయితే నాకు సరిపోయింది. అయితే ఇది ఎందుకు నేను చూస్ చేసుకున్నానో అది కూడా మీతో షేర్ చేస్తాను. దీనికి 50 MP కెమెరా అండి, విత్ 4K OIS రికార్డింగ్ అనమాట. అంటే నేను వ్లాగ్ చేస్తున్నప్పుడు అండి, మనం ఇలా నడుస్తూ మనం వ్లాగ్ చేసినప్పుడు కెమెరా అంటే నార్మల్ది అయితే అలాగా అంటే షేక్ అవుతుంటుంది అనమాట. OIS రికార్డింగ్ కాబట్టి అస్సలు షేక్ అవ్వదన్నమాట. ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్. నాకే కాదు, అంటే యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి, వీడియో రికార్డింగ్ చేసిన వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. ఇంతకు ముందర నేను రెడ్మీ నోట్ 10 వాడేదానండి. సో కెమెరా క్వాలిటీ ఓకే, బట్ ఇదైతే చాలా బాగుందన్నమాట. ఇదైతే AMOLED డిస్ప్లే అండి. మరి CPU రేట్ వచ్చేసరికి 2.8 GHz అండి. నాకైతే ఇది చాలా నచ్చింది. మరి అమౌంట్ విషయానికి వస్తే 20K పడిందనమాట. మీ అందరికి ఒకవేళ ఈ ఫోన్ నచ్చినట్లయితే అంటే వీడియో లైక్ చేయండి అని చెప్పేసి చెప్పడం అలవాటు అయిపోయింది. సో ఫోన్ కూడాను వీడియో అని చెప్పేసి అనేస్తున్నా. సో ఈ ఫోన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. సో దీని తర్వాత అయితే నాకు చాలా టైం అనమాట. ఏంటి అని అంటే నా పాత ఫోన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్వన్నీ కూడా అంటే ఫొటోస్ ఇవన్నీ ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా చాలా టైం పట్టిందనమాట. ఇదిగోండి ఛార్జర్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే ఏదైనా స్వీట్ చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఇంట్లో చూస్తే ఫ్రై సేమియా పడి ఉండే, మొన్న తీసుకొచ్చాను బరెంపూర్ నుంచి. ఇదైతే చాలా త్వరగా అయిపోతుందని చెప్పేసి వెంటనే నేను పొయ్యి దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే ఫోన్ దేవుడి దగ్గర పెట్టేశాను, ఆ తర్వాత ఆ ఫోన్ తోటి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఏ పరవణం అవని, రైస్ అవని, సేమియా అవని, ఏదవనా కూడా మనకి పరవణం కలర్ఫుల్గా రావాలంటే నేనేం చేస్తాను, ప్రతిసారి కొంచెం క్యారమెల్ చేస్తానండి. కొంచెం పంచదార క్యారమెల్ చేసిన తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసేసాను. ఇది చాలా తక్కువే చేశానండి. మిల్క్ అయితే ఒక 2 ప్యాకెట్లే ఇంట్లో ఉండాలన్నమాట. సో కట్ చేస్తే పాలు శుభ్రంగా మరిగిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రై సేమియా. దీనికి ఒక బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ మనం ఫ్రై చేసుకోక్కర్లేదు కదా, చాలా త్వరగా అయిపోతుందన్నమాట. సో ఫ్రై సేమియా కూడాను అంటే ఉడికిపోవడం కూడా చాలా అంటే త్వరగా. ఈ ఫ్రై సేమియా మీరు ఇంతకు ముందర వాడి ఉంటే నాకు తెలియపరచండి. సో దీంతో ఉప్మా కూడా చేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి పాలు అండ్ ఫ్రై సేమియా అయితే ఫ్రెండ్షిప్ అయిపోయాయి, శుభ్రంగా కలిసిపోయాయి అనమాట. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే 2 కప్పులు వాడేశాను. 1.5 కప్ అయి ఉంటే సరిగ్గా సరిపోయేది. సో లేకపోతే మరి కొంచెం పాలు వేయడం కొంచెం ఎక్కువ వేసి ఉంటే ఇంకా బాగుందన్నమాట. ఏంటంటే ఎక్కువ చెక్కబడిపోయింది. ఇదిగోండి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపలే పరమాణం అయితే రెడీ అయిపోయింది. వేయించిన కాజు కూడా వేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం సేమియా క్వాంటిటీ ఎక్కువైంది, అది మీరు గమనించగలరు. కొంచెం తగ్గించి ఉంటే ఇంకా బాగుందన్నమాట. సో కట్ చేస్తే కొంచెం చల్లారుతూ ఉండగానే దేవుడి దగ్గర పెట్టేద్దామని చెప్పేసి బౌల్లో అయితే సర్వ్ చేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఫోన్ పెట్టేసాను, చెప్పాను కదా, దేవుడి దగ్గర పెట్టేసి పసుపు బొట్టు కూడా పెట్టేశాను. ఇప్పుడు టైం అయితే 4 అవుతున్నదన్నమాట. కొన్ని బట్టలు అయితే చెప్పాను కదా, 2 రోజులు బట్టి అలా వర్షం పడుతూ ఉండే, బట్టలు కూడాను ఉతికాను కొంచెం, కానీ కొంచెం తడి అలాగ ఉండేనమాట. మొత్తానికి ఈరోజు ఆరి ఇవన్నీ మడత పెట్టుకుంటున్నానండి. సో మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా ఆఫ్టర్నూన్ రొటీన్లో ఇదొక పార్ట్ అనమాట. ఎక్కువగా హరీబరీగా ఉండనండి, అలాగని ఎక్కువ పనులు చేసుకోవడం అవన్నీ కాదు. సింపుల్గా మన ఇంటి కోసం ఏంటి కావాలో అవే చేసుకుంటూ ఉంటాను. లైక్ బట్టలు మడత పెట్టడం, ఐరన్ చేయడం, అంతకీ మరి కొంచెం టైం మిగిలింది అని అంటే ఏవైనా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈరోజు ఏంటంటే బట్టలు మడత పెట్టుకున్నప్పుడు నాకు అంటే సంగతి గుర్తొచ్చింది. మీరు బట్టలు అంటే ఉతికినవి ఎలా స్టోర్ చేస్తారండి? అదొకసారి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే కర్పూర ఉండలు వేస్తానన్నమాట. మీకు తెలుసా, కర్పూర ఉండలు ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. అవి కూడా ఏంటంటే బట్టలు బ్యాడ్ స్మెల్ రాకుండా, ఈ వర్షాకాలం ఏంటంటే బట్టలు అంటే ఈజీగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఉతికినప్పుడు మనం కంఫర్ట్ వేస్తూ ఉంటాం, అయినప్పటికీ కూడా సరిగ్గా ఆరకపోతే ఒక స్మెల్ వస్తుంది కదా. సో నేనైతే కర్పూర ఉండలు వేస్తానన్నమాట. సో ఏ పనులు ఎన్ని ఉన్నా కూడా నేను మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చే లోపలే నేను కంప్లీట్ చేసుకుంటాను. తను వచ్చేసరికి అంటే తను వచ్చిన తర్వాత కనీసం 1/2 అవర్ to 1 అవర్ తనతో టైం స్పెండ్ చేస్తానండి. ఇక్కడ బట్టలు మడత పెడుతున్నప్పుడు అమ్మ నాతో జోకులు వేస్తుంది. ఏంటంటే తను ఎప్పుడైతే ఇలాగ నా చిన్నప్పుడు బట్టలు మడత పెడుతున్నప్పుడు నేను ఆ మడతలన్నీ ఇప్పేసి పడేసేదాన్ని అనమాట. డబుల్ వర్క్. సో నేను ఇప్పుడు ఆ పని చేస్తే నీ సంగతి ఏంటి అని చెప్పేసి అంటుంది. సో కాబట్టి వెంటనే తను పడేయచ్చు కదా అని చెప్పేసి నేను గబగబా ఇక్కడ మన థంబ్నెయిల్ కోసం ఒక 2-3 ఫోటోలు అయితే పోజులు ఇచ్చేసి వెంటనే నేను అదే మీతో చెప్తున్నా.
సో వెంటనే బట్టలన్నీ కూడా బీరువాలో దాచేస్తాను అనమాట. సో ఇదిగోండి ఒక 2 కర్పూర ఉండలు అయితే ఇలాగా బీరువాలో కూడా వేసేస్తున్నాను. ఇలాంటి గోడ్రేజ్ బీరువాలు ఇప్పటికే మీ ఇంట్లో ఉన్నాయా? ఎందుకంటే ఇవాళ రేపు అందరిళ్లలో కబోర్డ్సే కదా, కానీ మా ఇంట్లో కబోర్డ్స్ లేవు. ఇదైతే నా చిన్నప్పుడు బీరువా అండి, అలాగే నా మెమొరీ లాగా నేను ఉంచుకున్నాను అనమాట. సో ఇదేంటంటే బీరువాలో కొన్ని మంచి బట్టలు, అలాగే నార్మల్గా గూట్లో కూడా డైలీ యూస్ బట్టలు అయితే ఉంచుకుంటూ ఉంటాను. సో అక్కడ కూడా నార్మల్ గూట్లో కూడా ఒక 2 కర్పూర ఉండలు కూడా వేసేసాను అనమాట. బట్టలు వేసుకున్నా అంటే ప్రతిసారి కూడా ఆ బాల్స్ అరిగిపోయినప్పటికీ కూడా మంచి స్మెల్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ రొటీన్ ఈ మాత్రం బిజీగా ఉంటుందండి. ఒక్కొక్క రోజు ఏంటంటే ఏవైనా పొడులు చేసుకుంటూ ఉంటాను, లేకపోతే అలా కూర్చొని ఏదైనా మూవీ ప్లే చేసుకొని చూస్తాను అనమాట. అయితే ఏమైనా పని ఉన్నది అంటే టైం వేస్ట్ చేయను అంతే, మరి ఇంకేంటి కాదు. సో సరేనండి, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఈ రిక్వెస్ట్ ఇది. అలాగే కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ అనేది నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.